హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మేడం ఎప్పట్లాగే వాళ్ళ సమస్యని మనతో మీకు తెలియచేయడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. షూర్ అండి. హలో మేడం నమస్తే మేడం. సార్, నమస్తే సార్, మీ పేరు? నా పేరు అల్వాల రాజు గారు మేడం. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే సార్, అడ్వకేట్ రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఆ, సార్ రాజేంద్ర గారు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? మేడం మా వైఫ్ వచ్చేసి అంటే మా వైఫ్ ఇప్పుడు ఇద్దరు పిల్లలు తీసుకొని ఒక 2 months బ్యాక్ వెళ్ళిపోయింది మేడం. ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొని మేము కరీంనగర్ లో రెంట్కుంటూ వర్క్ చేస్తున్నాము. ఓకే, ఎప్పుడైంది సార్ మీకు మ్యారేజ్? మ్యారేజ్ వచ్చేసి 7 years బ్యాక్ మేడం. అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ మేడం. ఓ, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, 7 years, ఇద్దరు పిల్లలు. మీరేం చేస్తారు, మీ వైఫ్ ఏం చేస్తుందండి? మా వైఫ్ హౌస్ వైఫ్ అండి. ఇద్దరం కలిసి దగ్గరే ఉండి అంతకుముందు అపార్ట్మెంట్ లో వర్క్ చేసాము. సూపర్వైజర్ దగ్గర నేను చేశాను, ఆమె కుకింగ్ చేసింది. ఓకే, చేస్తూ అట్లనే ఉన్నాము. ఒక 3 months ఏమో అట్లా నడుస్తూ ఉంటే మధ్యలో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆమెకి అమ్మా నాన్న లేరు మేడం. ఓకే. మరి అమ్మా నాన్న లేనప్పుడు మీరు లవ్ మ్యారేజ్ కి మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా, చేయలేదా సార్? అప్పుడు చేయలేదు మేడం. ఒక బాబు పుట్టిన తర్వాత చేశారు. ఓకే. ఇది చేసి వచ్చేసి మేడం ఏంటంటే ఇప్పుడు ఆమెకి 3 marriages అయినాయి. 3 marriages అయినాయి ఆల్రెడీ ఆమెకి. మీరు లవ్ మ్యారేజ్ అన్నారు, మీరు ఎంతకాలం లవ్ చేశారు అమ్మాయిని? అయితే ఒక నిమిషం మేడం, నేను చెప్తానండి. అలాగే సార్. అయితే 3 marriages అయినాయి. బట్ నాకు అంత ముందు ఇలా మ్యారేజెస్ అయినాయని తెలియదు. బట్ ఈమె నేను పొలిటికల్ గా తిరుగుతున్నాను మేడం. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఇప్పుడు కూడా ప్రస్తుతం. ఓకే. కాంగ్రెస్ పార్టీలో తిరిగేటప్పుడు వాళ్ళ వదిన వాళ్ళ ఇంటికి పెద్దపల్లికి వచ్చింది. పెద్దపల్లికి వస్తే అక్కడ మేము రెండుకున్నప్పుడు ఆమె సమస్య గురించి వచ్చింది. ఆమె సమస్య గురించి వాళ్ళ వదిన రప్పిస్తే నన్ను అప్రోచ్ అయిన తర్వాత ఏంటమ్మా ఏంటి అని అంటే, ఇట్లా ఉందండి, ఇట్లా మాది రామన్పల్లి, సుల్తాన్బాద్ దగ్గర రామన్పల్లి పెళ్లి చేసుకున్నాను, ఇట్లా మేము దూరంగా ఉంటున్నాము, విడాకులు కావాలి అట్లా ఇట్లా అని అంటే, సరే అమ్మ నాన్న లేదు అది అని అంటే హెల్ప్ చేశాను మేడం. హెల్ప్ చేసిన తర్వాత విడాకులు అవి చేపించిన తర్వాత కూడా ఆమె ఇంకా ఏంటంటే నన్ను పెళ్లి చేసుకోవాలి అడగడం జరిగింది. ఓకే. అమ్మ నాకు ఇదివరకు పెళ్ళైంది మేడం. నాకు ఇదివరకు పెళ్ళయిందమ్మా. నాకు మా భార్య ప్రెగ్నెంట్ తోటి ఉండింది. ఇది కరెక్ట్ కాదు అది అని చెప్పి తల్లి చెప్పాను. ఆల్రెడీ వాళ్ళ వదినతో కూడా చెప్తే సరే అని చెప్పేసి మళ్ళీ ఒకసారి 2 సార్లు చూసి కాల్ చేసింది. ఇదంతా తతంగం జరిగిన తర్వాత ఇంకా నేను చేపట్టాను మేడం. చేపట్టిన తర్వాత ఇంకా వదిలేయద్దు, అమ్మా నాన్న లేదు అంటున్నారు కదా అని చెప్పేసి ఒక దగ్గర ఉండమ్మా, నేను నీకు లైఫ్ టైం సెటిల్ చేస్తాను, నేను మంచిగా ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉండమ్మా అది అని చెప్పేసి అంటే, లేదు నాకు పిల్లలు కావాలి, నీతోనే ఉంటా అది ఇది అని చెప్పేసి అంటే, అట్లా ఉంటుంటే మా ఇక్కడ తయారు వాళ్ళకి తెలిసింది మేడం. తెలిసిన తర్వాత వాళ్ళు 498, 494 అండ్ డీజీపీ యాక్ట్ అన్ని పెట్టేశారు మేడం వాళ్ళు. ఎవరు, మీ ఇంట్లో వాళ్ళు? మా అదర్ సైడ్ అంతకుముందు మా ఫస్ట్ వైఫ్ వల్ల పేరెంట్స్. అదే నేను అనేది, మీ ఫస్ట్ వైఫ్ వాళ్ళు ఈ కేసు ఫైల్ చేశారు, ఈ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉంది, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. మీకు ఫస్ట్ మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయింది సార్? పిల్లలు ఉన్నారా ఫస్ట్ వైఫ్ తోటి? పాప మేడం. ఎప్పుడు మీకు ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడైంది? ఫస్ట్ మ్యారేజ్ వచ్చేసి 2017 మేడం. ఈ అమ్మాయితో మ్యారేజ్ ఎప్పుడైంది? 2018. 1 yearకేనా? అవునండి. కాదండి, 1 year మీకు ఆల్రెడీ ఫ్రెష్ గా ఒక వైఫ్ ఉంది, కొత్తగా పెళ్ళయింది, వైఫ్ తోటి ఎంజాయ్ చేయడానికి మీకు టైం చాలదు. ఈ మధ్యలో ఇంకొక అమ్మాయి ఎవరో మిమ్మల్ని హెల్ప్ అడగటానికి వస్తే ఆ అమ్మాయితో ట్రాప్ అయిపోయి ఆ అమ్మాయి ట్రాప్ చేసింది మిమ్మల్ని అనుకుందాం. మీరైనా జ్ఞానంతో ఉండాలి కదా. సొంత భార్య ఉండగా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లేకపోతే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఎంతవరకు న్యాయం? సరే, ఓకే. అదే నేను చేసిన మిస్టేక్ మేడం. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు మేడం. ఆ పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది. ఆవిడకి 2 పిల్లలు మీ ద్వారానా, ఫస్ట్ హస్బెండ్ ద్వారానా? మీ ద్వారా 2 పిల్లలు పుట్టారు. అంటే ఈమె ఏంటంటే ఇంకా ఇప్పుడు నాతో అవసరం అయిపోయింది మేడం. నా దగ్గర ఇంకా డబ్బులు కానీ అది కానీ ఇది కానీ అన్ని లాక్కొని వెళ్ళిపోయింది. లోన్లు కానీ ఆ దగ్గర అన్ని తీసుకొని వెళ్ళిపోయి హైదరాబాద్ మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ బొల్లారం ఉంది కదా మేడం, బొల్లారం
ఏరియాలో ఒక 2 months అట్లా వీళ్ళ 1 month ఏమో వీళ్ళ చుట్టాలు ఇళ్ళలో తిరిగింది. ఎక్కడుంది అనేది కాదు నేను సార్, మీరు వెతుకుతూ కావాలి అని ఒక్క నిమిషం సార్, రాజేంద్ర గారు, మీరు కావాలి అనుకుంది, మీరు లేకపోతే బతకలేనంది, మిమ్మల్ని మోసం చేసో ఏదో రకంగా మిమ్మల్ని అయితే ట్రాప్ చేసింది. ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నారు, మీ వాళ్ళకి ఎవరికో తెలిసి చేశారు. మీ ఇద్దరికి ఒక ఇద్దరు పిల్లలు. మీ ఇద్దరికి ఏంటి గొడవ? విడిపోవడానికి కారణం ఏంటి మీ ఇద్దరికి? ఆమె ఏంటంటే మేడం నేనేదో అనుమానిస్తున్నానని చెప్పేసి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు మేడం. నేను ఇక ఇప్పుడు ఏంటంటే నేను టైల్స్ వర్క్ చేసుకుంటున్నాను. ప్రస్తుతం అయితే నేను టైల్స్ వర్క్ చేసుకుంటున్నాను. ఓకే. మా విలేజ్ వచ్చేసి టైల్స్ వర్క్ చేసుకుంటున్నాను. అంతే ముందు ఉన్న డబ్బులన్నీ మొత్తం కొలాప్స్ చేసేసింది. మొత్తం నన్ను డీలర్ చేసేసి ఇప్పుడు ఏంటంటే ఇద్దరు పిల్లలు తీసుకుని ఆ పిల్లల్ని వదులుకోవడానికైనా రెడీ ఉన్నది, నన్ను వదులుకోవడానికైనా రెడీ ఉంది. ఇప్పుడు ఏంటంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్ లోని సాదార్ హోమ్ కి వెళ్ళిపోయింది మేడం. సాదార్ హోమ్ అంటే మీకు తెలుసు కదా. అవునవును. సాదార్ హోమ్ లో ఉంటూ నేను చాలా సార్లు కౌన్సిలింగ్ వెళ్ళాను మేడం. చాలా సార్లు ఆమెను వెంబడి పడ్డట్టు ఆ మేడం పేరు రమా మేడం అని ఉంటారు, సూపరింటెండెంట్ గారు. నేను వెళ్ళడము అడగడము 1 week టైం తీసుకుంటుంది. 1 week తర్వాత అంటుంది, 10 days తర్వాత అంటుంది. బాబుని వచ్చేసి అనాథ హాస్టల్ వేస్తే బాబుని ఒక్కరిని నేను తీసుకొచ్చుకొని నేను ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది మేడం. ఇప్పుడు వాళ్ళకు దూరంగానే ఉన్నా, ఈమెకు దూరంగా ఉన్నా. పాపని పట్టుకొని ఆమె సాధారణలో ఉంటుంది, బాబుని పట్టుకొని నేను మా విలేజ్ లో ఉంటూ నా వరకు నేను చేసుకుంటున్నాను, బాబుని చదివించుకుంటున్నాను మేడం.